అది కరెక్టే. మీరన్నారు కదా! ఈళ్ళకి సిగ్గు లేకపోవడము, మనం ఏదైనా చిన్న తప్పు చెప్పామనుకోండి, అయ్యో! చిన్న మిస్టేక్ చేశానని చెప్పేసి నెక్స్ట్ షోలో మనం ఏం చేస్తామంటే, సారీ అండి లాస్ట్ వీక్ నీకు చెప్పాను. ఈవెన్ భగవద్గీత మనం తప్పు చెప్పినా, నేను రాంగ్ రిఫరెన్స్ తీసుకున్నానంటే శ్లోకం తప్పు చదివానని చెప్తాం కదా మనం. అవును. ఓకే. అంటే ఒక టైప్ ఆఫ్ గిల్టీ ఫీలింగ్ ఉంటది. తప్పు చేసిన అవును. వాళ్ళకి. వీళ్ళకి గిల్టీ ఫీలింగ్ లేకపోవడం అనేది బత్తాయిలకి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటి అంటే, ఒకటి సిగ్గు లేకపోవడము. రెండోదేంటంటే నైతిక విలువ లేకపోవడము. బూతులు మాట్లాడటము. అవతల వాళ్ళని సమాధానం అడిగితే ఇంక ఓన్లీ బూతులతో రెచ్చగొట్టి వాళ్ళు నోరు మూయించడము అన్నదే వాళ్ళ లక్షణం మాట. బేసిక్‌గా ఒక డొనాల్డ్ ట్రంప్ లాగా బిహేవ్ చేయాలది. అంతే కరెక్ట్. ఇప్పుడు ఇంకోటేనండి. ఇప్పుడు ఈ 'భాస్కర్ రాజు' మీరన్నారు గదా! సిగ్గులేని తనం అంటే ఏంటంటే, మనం ఆల్రెడీ ఎక్స్‌పోజ్ చేసిన, వాళ్ళకి వాళ్ళే రాదని చెప్పుకున్న, వాళ్ళని గురువు గారిని వాళ్ళు రాసిన బుక్స్ చదివేవోళ్ళు ఎలా ఉంటారంటే లైవ్ షోలో సంస్కృతం నాకు సంస్కృతం చదువుతానని నేను చెప్పానా? నాకు సంస్కృతం రాదు, నేను చదవలేను. రాయగలను, అండర్‌స్టాండ్ చేసుకోగలను. సంస్కృతం చదువుతానని నేను చెప్పానా? మీకు డార్విన్స్ ఎవల్యూషన్ చూసారా? నీ సంస్కృతం నాకు రాదన్నాడు. కానీ ఎన్ని వేదాలను అనువదించాడంట. సంస్కృతం రానోడు వేదాలను ఎలా అనువదించాడని ప్రశ్నించినా, మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చేసేసి, అవును చ అర్థం రాసుకుంటాను, అర్థం చేసుకోగలను. అంటే చదవడం రానోడు ఏం చదివి వేదాలను అనువదించాడన్న ప్రశ్న వచ్చినప్పుడు దొరికిపోయాడు కదా ఇక్కడ. అర్థం ఎలా అవుతుందండి తెలియపోతే? అదే నాకు అర్థం కాలేదండి. చదవడం రాదంట. ఇప్పుడు ఒకడికి పేపర్ చదవడం రాదండి. ఏది మనకి పేపర్, న్యూస్ పేపర్ ఎందుకు మనకి సినిమా పోస్టర్స్ ఉంటాయి కదా! గోడ మీద సినిమా. అరే! ఆ పేరు చదవరంటే పేరు చదవడు అంటాడు. నాకు రాదంటాడు. ఇప్పటికి చూడండి. నాకు సంస్కృతం చదువుతానని నేను చెప్పానా? నాకు సంస్కృతం రాదు, నేను చదవలేను. చూడండి, సంస్కృతం రాదు, చదవాలని చెప్పాడు కదా క్లియర్‌గా. ఎలా అర్థమవుతుంది? అదే వినండి. అదే నాకు అర్థం కాల. రాయగలను, అండర్‌స్టాండ్ చేసుకోగలను. అండర్‌స్టాండ్ ఎలా అవుతుందండి? రాయగలడా? రాయగలడంటండి. సార్ ఇది ఐఎల్స్ మామూలుగా మన టోఫెల్ ఐఎల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, అందులో ఏమేమి టెస్ట్ చేస్తారు సార్? లాంగ్వేజ్ అసలు ఇది ఎంత నాకు నవ్వాలి అడవాలి అర్థం కావట్లేదు. ఏముంటాయి సార్? రీడింగ్ సెక్షన్స్, లిజనింగ్ ఉంటుంది, రీడింగ్ ఉంటుంది, రైటింగ్ ఉంటుంది, స్పీకింగ్ ఉంటుంది కదా, రైట్? రీడింగ్ అంటే ఏంటి? ఆ లిపి మీరు చదవగలుగుతారు లేదా అని కదా. రీడింగ్ కాంప్రహెన్షన్ కదా. అవును. అంటే చదవగలిగితే కాంప్రహెన్షన్ అంటే అర్థం అవ్వాలి, అర్థం అవ్వాలంటే చదవగలగాలి కదా. అదేనండి. కనీసం వినగలగాలి, వింటే అర్థం అవ్వాలి కదా అర్థం అవ్వాలంటే. లిసనింగ్ ఇప్పుడు తమిళ్ చదవలేకపోవచ్చండి చాలా మంది, కానీ వింటే అర్థం అవుతుంది కదా. చాలా మంది తెలుగు వాళ్ళకి, ఎన్ఆర్ఐలకి తెలుగు చదవడం రాదు, కానీ తెలుగులో మాట్లాడగలుగుతారు కదా. అవునవును. ఏంటి మీకు అర్థం అవ్వాలంటే, ఒక భాష అర్థం అవ్వాలంటే ఒకటి మీకది అంటే మీకు అర్థం అవ్వాలంటే ఒకటి మీరు వినడం, శ్రవణం ద్వారా, అంటే వింటే భాష అర్థం అవ్వాలి మీకు, లేకపోతే చదివితే అర్థం అవ్వాలి. అవును. నాకు చదవడం రాదు కానీ అర్థం అవుతుంది అన్నది మీనింగ్లెస్. ఎందుకంటే సంస్కృతం దేవనాగరి లిపిలో ఉంటది కదా, హిందీ లిపి. అదే హిందీ చదువుకుంటే సరిపోతుంది, సంస్కృతం చదవడం పెద్ద కాదు. నాకు చాలా విచిత్రంగా, నాకు చదవడం రాదంటే ఇతనికి దేవనాగరి లిపి చదవడం రాదా ఇతనికి? అదే నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు దేవనాగరి అవసరం లేదండి. సంస్కృతం తెలుగులో ఉంటది కదా, మన స్క్రిప్ట్ తెలుగులో కూడా రాస్తారు కదా కరెక్ట్ గా. తెలుగు స్క్రిప్ట్ లో రాసుకొని చదువుకోవచ్చు కదా. అతనికి రాదు. ఇప్పుడు వేదాలన్నీ మీకు తెలుగులో ఉండవు కదా, ఇప్పుడు మన సంస్కృతంలో ఉంటది. వేదాలు అనువదించడం అంటే ఏంటి? తెలుగులో ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఎవడో ఆల్రెడీ అనువదించడమే కదా. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు దాశరథి రంగాచార్య గారు ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బంకుమల్లి మల్లయ్య శాస్త్రి గారు ఉన్నారు. సంస్కృత శ్లోకం తెలుగులో రాసి కింద తెలుగుతో రాస్తారు. ఒకటి చేసిన పని నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వేం చేస్తున్నావు? అనువదిస్తున్నాను అంటే ఏంటంటే, ఒరిజినల్ సాంస్క్రిట్ లో ఉన్నది ఏదైతే ఉందో అది తీసుకొని దాన్ని నువ్వు చదివి ఆన్ ది స్పాట్ లో దాని అర్థం రాసేస్తున్నావు. దీని అర్థం ఇది అని, అంతే కదా. ట్రాన్స్లేషన్ అంతే కదా. అది చేశాను అని చెప్పినోడు ఏం చేస్తున్నాడంటే, ఈ బుక్స్ కి ఆ రోజు మీకు పెట్టాను కదా, ఏంటి ఈ బుక్స్ మొత్తం స్లైడ్ క్లియర్ చేసినట్టున్నాను. 5,000 రూపాయలు పెట్టాడు, గుర్తుందా మీకు? సో ఇదనమాట. గురువులు అంటే ఇలా ఉంటారండి. ఎగ్జాంపుల్ కోసం చెప్పడం కోసం పెట్టాను అది. గురువులు ఎలా ఉంటారంటే, ఈ వీళ్ళను కూడా గురువుగా యాక్సెప్ట్ చేయగలుగుతారంటే, వాడంతా తింగర బత్తాయి కూడా ఆలోచించుకోండి. ఎంత తింగరే బుర్రలేని వాళ్ళు అంటే వాళ్ళు ఇలాగా సంస్కృతం రాదు అని చెప్పినోడి దగ్గర బుక్స్ కొనుక్కుంటున్నారు, వేదాలు అనువదించినోడంట. సో వాళ్ళకి ఇంకా ఏ స్కాలర్షిప్ ఉంటుందండి? అంటే వాళ్ళకి ఈ స్కాలర్లీ వర్క్ చేశాను, నేను వేదాలు అనువదించినోడు అన్నవాడు 5,000 రూపాయలు పెట్టి వాడు ఎంత నష్టపోతాడు? వీళ్ళే కదా, మనోళ్ళే కదా. ఇప్పుడు హిందువులు అందరూ మా బంధువులు అన్నవాళ్ళు ఒకడు 5,000 రూపాయలు పెట్టి సంస్కృతం అంటే తెలియదు, నాకు రాదు మొర్రు అని చెప్పేవాడు, నేను అనువదించేసాను అన్న వాడి దగ్గర కొనుక్కున్న వాడికి వాడు 5,000 రూపాయలు బర్బాదే కదా. అదే కదా, 5,000 రూపాయలకి ఏమేస్తున్నాడు ఆవదం.
ఏం లేదండి. అదేదో ఎన్ని వందల పేజీలో రాసేసాను. 3 వాల్యూమ్స్ రాసేసానని చెప్పేసేసి ఏదో ఆమదం అనమాట బేసిక్ గా అది స్నేక్ ఆయిల్. సేమ్ అంతే. అది అది రాసేసాడు ఒకటి. ఇంకోటి మీరు ఎనీథింగ్ మీరు వాళ్ళ దాని పేరేంటి? ఈ ఒకసారినండి. ఇది పెడతాను. ఇదొక్కసారి పెట్టిన తర్వాత చూడండి. టాపిక్ డీవియేషన్ ఏం కాదు. జస్ట్ వీళ్ళు ఎలాగుంటారని చెప్పడం కోసం అనమాట. చూసారా ఇక్కడ? భారతానికి రానివాడు సనాతన సాంప్రదాయం తెలియనివాడైన మ్యాక్స్ ముల్లర్ అనువాదం చేస్తే ఋగ్వేదం ప్రామాణికమా? అంటే మ్యాక్స్ ముల్లర్ స్కాలర్ జర్మనీలో మొత్తం అసలు మా సాంస్క్రిట్ తెలిసిన మ్యాక్స్ ముల్లర్ చేస్తే అది ప్రామాణికమా అంట. నాకు సంస్కృతం రాదు అని చెప్పిన ఈ ఎవరో బోన్ డాక్టర్ చేసింది ప్రామాణికం ఎలా అవుతుంది మరి అలాంటప్పుడు? బేసిక్ గా పిహెచ్డి వాడు మాటలు కాదు, నేను ఇంటర్మీడియట్ చదివాను నాది వినండి అంటున్నాడు ఇతను. ఇంటర్మీడియట్ చదివాను అందులో నాకు రాదని చెప్పారు అది సంస్కృతం కూడా నాకు రాదు అడుగు ఫెయిల్ అయిపోయాను అంటున్నాడు. అన్నాడు. చూడండి ఈ బుక్లు అంట 3000 పేజీలు అంటే 5000 రూపాయలు అంట. మళ్ళీ అవును. మన వాళ్ళు చెప్పారు దాంట్లో డిస్కౌంట్ కూడా ఉందా? ధర్మ మార్గం బ్రాండ్ ఆవం ఇది. ఆ? ఇప్పుడు ఇదండి వీళ్ళ గురువులు వాళ్ళు అనమాట. ఓకే. సో ఇది ఓకే సార్. ఇది ఈ ఒక్క పాయింట్ పెట్టేసేసి నేను ఏం చేస్తానంటే ఈ బత్తాయి రాయలు అన్నాం మొత్తం కదా. ఏంటండి మ్యాటర్ లేని గురువులు క్వార్టర్ మీద ఉన్న భక్తులును. నిజంగా క్వార్టర్ మీద ఉన్నోళ్ళే. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటేనండి జనరల్గా ఈ బూతులు చుట్టూ ఒక బూత్ క్వార్టర్ ఏర్పాటు చేసుకొని, ఇప్పుడు జగన్ చూసారా మీరు? జగన్ 5 సంవత్సరాలు ఎలా పరిపాలించాడో తెలుసు కదా మీకు. చుట్టూ ఒక బూతులు మాట్లాడే ఒక బూత్ క్వార్టర్ని ఏర్పాటు చేసుకొని ఆఫీస్కి వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఎలాగైతే పెట్టాడో, ఈ బోన్ డాక్టర్ కూడా చుట్టూ ఈ బూతులు మాట్లాడాలని పెట్టుకుంటాడు అనమాట. మొత్తం అందరూ పెట్టుకొని ఎవరైనా ఈ బోన్ డాక్టర్ మీదకి వస్తుంటే వాళ్ళని వదులుతాడు అనమాట. మన ఛానల్కి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మనం ఒకళ్ళని ఇది చేసి గుర్తుందా మనం? అలా సత్యాన్వేష్ ఛానల్ కూడా వెళ్తుంటారు అనమాట. సో అవును. ఇది పెట్టేస్తాం. ఇది ఫస్ట్ నుంచి వస్తుంది మళ్ళీ. వెల్ ఆ.